ఆరోగ్యం రుచి రెండు ఒకే రెసిపీలో దొరికితే ఎలా ఉంటుంది? హలో ఎవ్రీవన్, ఈ రోజు మనం సాధారణ ఉలవలను గుమగుమలాడే ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీగా మార్చబోతున్నాం. ఈ రెసిపీ టేస్ట్ తో పాటు మంచి పోషకాలను కూడా అందిస్తుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక హాఫ్ కప్పు ఉలవలని నీట్గా కడిగేసి ఒక నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను హాఫ్ కప్పు ఉలవలకి ఒక కప్పు రైస్ని తీసుకొని నీట్గా కడిగి ఒక అరగంట నానేలాగా పక్కన పెట్టేయండి. ఇక్కడ ఉలవలు మనం ఎంత అయితే తీసుకుంటున్నామో రైస్ని దానికి డబుల్గా తీసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత ఒక స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి అది కూడా వేడైన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు వేసి 1 నిమిషం వేయించి సన్నగా తరిగిన 2 ఉల్లిపాయ ముక్కలను లైట్గా దంచిన 10 వెల్లుల్లి రెబ్బలు, మధ్యకు కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయలను వేసి ఉల్లిపాయలు మగ్గే వరకు వేపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్స్ ధనియాల పొడి వేసిన తరువాత ఈ మసాలా అంతా ఉల్లిపాయ ముక్కలకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ కారంని మీ టేస్ట్కు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 3 టమాటాలను సన్నగా కట్ చేసేసుకొని అవి వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు కాస్త మగ్గిన తర్వాత నానబెట్టిన ఉలవలను వేసి మసాలా మొత్తం ఉలవలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అంటే ఈ మసాలాలలో ఉలవలని ఒక 5 నిమిషాలు వేపాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీర, అలాగే ఒక హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలాని వేసి 1 నిమిషం వేపుకోవాలి. ఇది మొత్తం వేగి ఆయిల్ పైకి తేలేటప్పుడు మనం ఒక హాఫ్ కప్ వచ్చేసి ఉలవలు తీసుకున్నాము, అలాగే 1 కప్ వచ్చేసి రైస్ తీసుకున్నాము. టోటల్గా వచ్చేసి 1.5 కప్ తీసుకున్నాము. సో ఈ 1.5 కప్కి 3 కప్స్ అయితే వాటర్ వేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మీరు ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని ఈ ఎసరుని బాగా తెల్ల కాగనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాం కదా బియ్యంని, దానిని ఇందులో వేసుకోవాలి. దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకోండి. తరువాత ఒక 5 నిమిషాలకు ఇలాగా రైస్ తెల్లుతూ బాగా ఉడుకుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో మీకు కావాలి అంటే 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే వేసాను, అది వీడియోలో స్కిప్ అయిపోయింది. ఇప్పుడు దీనిని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడికించండి. తర్వాత మూత ఓపెన్ చేసి ఉడికిందా లేదా చెక్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో ఈ రోజు రైస్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి కొత్త రైస్ రెసిపీల కోసం ప్రసూ నివీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.